Yeah. Hello, Andy. This is Dr. Ravanithala Hanumantrao, MD Homeo, Senior Homeopathic Physician, Dr. Care Homeopathy, Kompally Branch. సో ఇవాళ మనం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆర్ డిస్కషన్ రిగార్డింగ్ ఆర్థరైటిస్. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? చాలా మందిని మనం చూస్తూ ఉంటాము సొసైటీలో. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ నొప్పులతో, ఈ మధ్య అయితే మరి ఏజ్ రిలేటెడ్ కూడా లేకుండా చాలా మంది చిన్న వయసు వాళ్ళు కూడా మన దగ్గర మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అండ్ అందులో ఏమేమి ఉంటుంది, ద కండిషన్స్ ఏముంటాయి, అది వేటి వల్ల వస్తుంది, దానికి తగ్గ కారణాలు ఏంటి, దానికి మన అరికట్టడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇది మనం డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ ఇది అందరు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో నౌ లెట్ us ఫస్ట్ డిస్కస్ అబౌట్ అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి. ఆర్థరైటిస్ అంటే ఒక జాయింట్స్ అంటే మన ఎముక భాగాలు ఎక్కడైతే మన జాయింట్స్ ఉంటాయో, ఫోల్డ్స్ ఉంటాయో, వాటిని మెయిన్ జాయింట్స్ని మనము ఆర్థరైటిస్ కండిషన్ మనం మోస్ట్లీగా అక్కడ చూడొచ్చు. సో జాయింట్స్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అవుతుంది. జాయింట్స్ విత్ ఇన్ఫ్లమేషన్, ఈ కండిషన్ని ఆర్థరైటిస్ అని టర్మ్ చేస్తాం. ఆర్థరైటిస్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ని చూడగలం. మనం మెయిన్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్, సెకండ్ వన్ వచ్చేసి రిమటైడ్ ఆర్థరైటిస్, OA-RA అని అంటారు వీటిని. సో ఆస్టియో ఆర్థరైటిస్ని ఏమంటారంటే, ఫస్ట్ అది ఎలా వస్తుంది అని అంటే, ఇట్ ఈస్ కాల్డ్ ద డీజనరేషన్ ఆఫ్ జాయింట్ బోన్స్ విచ్ కెన్ లీడ్ టు ద డీగ్రేడేషన్ ఆఫ్ కార్టిలేజ్ ఇన్ బిట్వీన్ ద జాయింట్ బోన్స్. ఓకే, అంటే ఎముకలు ఇలా ఉంటాయి, ఆ మధ్యలో ఉండే గ్యాప్లో కొంచెం మనకి మూవ్మెంట్ అవ్వడానికి కార్టిలేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఏమవుతుంది అంటే, ఈ గ్యాప్ అనేది కొంచెం రాపిడి వల్ల, బోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, ఎక్కువగా నించోవడం లేదా వాకింగ్ లేదా ఎక్కువ ప్రెషర్, స్ట్రెస్, వాట్ ఎవర్, ఈ కండిషన్స్ వల్ల ఇది కొంచెం ఈ మధ్యలో ఉండే గ్యాప్ అనేది డిక్రీజ్ అయిపోయి ఎక్కువ రాపిడి అవుతుంది అనమాట. అప్పుడు వచ్చే పెయిన్, స్వెల్లింగ్, దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ద రుమటైడ్ ఆర్థరైటిస్, ఇది వచ్చేసి ఇట్ ఈస్ అన్ క్రానిక్ లాంగ్ డ్యూరేషన్ నుంచి సఫర్ అయ్యే ఒక జాయింట్ ప్రాబ్లం. సో ఇందులో ఏమవుతుందంటే, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్, ఆటోఇమ్యూన్ డిసీజ్. ఓకే, ఎందుకనంటే మన బాడీలో ఉండే జాయింట్స్ని అదే హార్మ్ చేస్తుంది. ఇన్ విచ్ వే? ద బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ బయట వాటితో పోరాడడం మానేసి సెల్ఫ్ హార్మ్, దట్ టు రిలేటెడ్ టు జాయింట్స్. అక్కడ సైనోవియల్ అని ఉంటుంది ఒక లేయర్ అరౌండ్ ద బోన్స్. సో దాన్ని అది డ్యామేజ్ చేయడానికి తోడ్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ సైనోవియం అనేది థిక్నింగ్ అయిపోయి దెన్ అక్కడ మనము పెయిన్, స్వెల్లింగ్ మనం అబ్జర్వ్ చేస్తాం. స్టిఫ్నెస్, మెయిన్గా స్టిఫ్నెస్. రుమటైడ్ ఆర్థరైటిస్లో మనం చూడగలిగేది స్టిఫ్నెస్ అంటే ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ మూమెంట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఒక 30 నిమిషాల వరకు కూడా మనకి అవ్వచ్చు. ఓకేనా, ఆ ఇబ్బంది అనేది. అట్ ద సేమ్ టైం ఎప్పుడన్నా కాసేపు కూర్చున్నా, ఇమ్మీడియట్గా లేవాలన్నా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు సౌండ్స్ వస్తూ ఉంటాయి, క్రాక్లింగ్ సౌండ్స్ అని అంటారు వాటిని. ఇవి కూడా కొంతమందిలో చూడొచ్చు మనం. ఓకే, సో ఇవి మనం ఎలా ఫస్ట్ గుర్తుపట్టాలి అని అంటే, ఫస్ట్ మనకి ఎక్కువగా మనం చూసే ఫింగర్స్, ఫీట్లో మనం ఎక్కువగా చూస్తాం వీటిని. అండ్ ఇది వచ్చేసి సిమెట్రికల్ ప్యాటర్న్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ రైట్ సైడ్ ఇన్ఫెక్ట్ అయింది అంటే దెన్ డెఫినెట్గా దాని ఎఫెక్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా మనం నోటీస్ చేయగలం. వాపులు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, స్టిఫ్నెస్ ఉంటుంది. దీన్ని ఇలానే అడ్రస్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుందంటే, ఇది ఇంకా ఇంపార్టెంట్ జాయింట్స్ అయిన మన నీ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, నెక్ రీజన్, హిప్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా అరికట్టగలము, దీనికి క్యూర్ ఉందా అని అంటే, క్యూర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ వేర్ యు ఆర్ స్టాండింగ్ అనేది ఉంటుంది. సో మీరు ముందుగానే దీన్ని పసిగట్టి, ఇన్ కేస్ మీకు నోటీస్ చేయగలిగితే, దగ్గరలో ఉన్న హోమియోపతిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వగలరు. ఆ మెడికేషన్స్ ద్వారా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అని అంటున్నానంటే, ఎర్లీ స్టేజెస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో ఎర్లీ స్టేజెస్లో మనం కింద ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా మటుకు మనం దీన్ని ఫేస్ చేసి మనం క్యూర్ని తీసుకోరాగలం. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాల్సింది బెర్రీస్, బ్రాక్లీ, ఇవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఏది ఎక్కువగా అవాయిడ్ చేయాలి, సార్ థింగ్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ కూడా కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. లైక్ రెగ్యులర్గా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సిమ్టమ్స్ మీకు వస్తున్నాయనంటే ఇవన్నీ కూడా, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవి కూడా మీరు తగ్గించుకోగలరు. వీటి వల్ల ఈ కండిషన్ కొంచెం వర్స్ అవుతుంది. సో వెన్ యూ మెయింటైన్ ఎ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్
ఐడెంటిఫికేషన్ చేసుకున్నారంటే డెఫినెట్గా మీరు ఈ కండిషన్ నుంచి బయటపడగలరు. అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ హోమియోపతి ఇన్ దిస్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ దర్ ఆర్ మెనీ టెక్నిక్స్, చాలా వివిధ రకాలమైన వైద్య విధానాలు వచ్చాయి మనకి. అండ్ వాటి ప్రామినెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ అవి పని చేయవని కాదు, బట్ సక్సెస్ రేట్ అనేది వెరీ నామినల్గా అబ్జర్వ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కండిషన్ మైట్ బి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అవ్వచ్చు. బట్ ఈవెన్ దో ఆఫ్టర్ సర్జరీ కూడా చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, మేము అందరినీ చూస్తుంటాము. వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆర్ ఎల్స్ అదర్ డిసీజ్ కండిషన్ అసోసియేట్ అయ్యి ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, వాట్ ఎవర్ అదర్ డిసీజ్ కండిషన్స్ వల్ల వాళ్ళు ఆ సర్జికల్ అయిన తర్వాత కూడా ఇంకా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు రిలేటెడ్ టు దిస్ కండిషన్. సో కమింగ్ టు ద హోమియోపతి ఎలా ఉంటుందంటే, మీకు మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో, జీరో అని చెప్పచ్చు, జీరో సైడ్ ఎఫెక్ట్స్తో మీకు చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఎటువంటి హార్మ్ మీ డిసీజ్ కండిషన్ని ఎక్కువ ముందు ప్రోగ్రెస్ అవ్వకుండా ఫస్ట్ అది అక్కడికి స్టాప్ చేస్తుంది. దెన్ వీ కెన్ సీ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కండిషన్. For sure, we are witnessing many cases where the people are really happy the services provided by the homeopathic practitioners in Dr. Care Homeopathy. So do get benefited with this and do spread this awareness among the people and the public, and restrict all the unwanted rumors or whatever the examples of anything. So thank you. This is Dr. Hanumantrao signing off.